సో గైస్ ఈరోజు వీడియో వచ్చేటంటే మనం స్టేట్ కాంపిటీషన్కి వెళ్తున్నాం. ఇది సీనియర్ మీట్. మనమైతే ఇప్పుడు ధనుంజయ ఇంటి దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి మనం బయలుదేరి డైరెక్ట్గా ఆటో ఎక్కి అక్కడి నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. ఇప్పుడు చూస్తున్న హెయిర్ స్టైల్ మార్చాను చూడండి, అబ్జర్వ్ చేశారు లేదా? దీని తర్వాత మనం ట్రైన్ దగ్గరికి వెళ్ళాక మాట్లాడుకుందాం. ఇప్పుడు వచ్చి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నాము అండ్ ఆటో అయితే ఎక్కాము ముగ్గురం. అంటే విజయనగరం నుంచి ముగ్గురం వెళ్తున్నాం స్విమ్మింగ్కి. ముగ్గురం ఇదిగోండి, మేము ముగ్గురం చూసారు కదా. నెక్స్ట్ అయితే రైల్వే స్టేషన్లోకి ఎంట్రీ ఇవ్వడమే. రైల్వే స్టేషన్లోకి వెళ్ళగానే సూర్య అనేసి ఇంకో తెలిసిన అంటే ముందే వస్తున్నాను. సో గైస్ ఇప్పుడైతే ఇక్కడ అనౌన్స్మెంట్ వస్తుంది లేడీస్ది. ఏంటంటే లేడీస్ సేఫ్టీ గురించి ఏదో యాప్ పెట్టారంట. యాప్ పేరు నాకు అంత ఐడియా లేదు. నెక్స్ట్ వచ్చి ఒక 5 minutes అనౌన్స్మెంట్ కూడా విన్నాను, అంటే యాప్ నేమ్ శుభ్రంగా చెప్పలేదు. నెక్స్ట్ వచ్చి మనం నెక్స్ట్ ట్రైన్ కోసం వెయిటింగ్. మన ట్రైన్ అయితే చాలా దగ్గరలో ఉందని ఫోన్లో చూపించింది. మనమైతే చెట్టు కింద వచ్చి మీ నలుగురం వెయిట్ చేస్తున్నాం. దాని తర్వాత వచ్చి చుట్టూ ఉన్న వాళ్ళు వీడియో తీయడం చూసి వేరేలా చూస్తున్నారు. అయినా పర్లేదు అనుకుని వీడియో తీసాం. అగోండి ఆడి పేరు ధనుంజయ్. బ్లాక్ అండ్ వైట్ నమన్. మనం అటు నుంచి ట్రైన్ ఎక్కాం. ట్రైన్ అయితే ఎవరివి సగం మంది కన్ఫర్మ్ అవ్వలేదు. అంటే మన సీటు ఒకటి, మనకైతే మన సీట్ వదిలేసి మిగిలినవి అంటే ఒక సీట్లో ఇద్దరు అలా కూర్చోడం జరిగింది. మనమైతే కృష్ణానదిని కూడా చూసాము చూడండి, చాలా బాగుంది. అంటే ఎండాకాలం ఎండిపోలు, కానీ రీసెంట్గా వర్షాలు ఎక్కువ ఉన్నాయి బట్టి ఇప్పుడు కొంచెం బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చి కృష్ణానది అలా చూసి ఆస్వాదించాను ఒక 5 minutes. దాని తర్వాత బాగా రిలాక్స్ అయ్యి మనమైతే విజయవాడ రీచ్ అయిపోయాము. అక్కడ మీకు హోమని కనిపిస్తుంది కదా, అది గుడి. మనమైతే విజయవాడ వరకు రిజర్వేషన్ చేసుకున్నాం. దాని తర్వాత వచ్చి మన రిజర్వేషన్ అవ్వలేదు, అంటే అక్కడ గుంటూరు వరకు చేయించుకోలేదు, విజయవాడ వరకు చేయించి ఆపేసాం. అక్కడి నుంచి జనరల్ టికెట్ తీసుకుని అందులో ఉండిపోయాము. నెక్స్ట్ వచ్చి మనం ఆ ఊర్లో దిగిన తర్వాత మిగిలింది కంటిన్యూ. అలాగా రైల్వే స్టేషన్ నుంచి బయటికి నడుచుకొని వచ్చి అక్కడ వెయిట్ చేసి మా స్విమ్మర్స్ కొంతమంది కనిపించారు, మాట్లాడి అగోండి ఈ చివరికి నడుస్తున్నారు. అంటే వీడియోలో రావడానికి వాళ్ళకి ఇష్టం లేదంట. ఓకే అనేసి అలాగా కంటిన్యూ చేసాం. దాని తర్వాత వచ్చి మేము ఇక్కడ నుంచి డైరెక్ట్ స్విమ్మింగ్ పూల్ చూసి ఆ దగ్గరలోనే లాడ్జ్ తీసుకొని అక్కడైతే రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం. అప్పుడు టైం వచ్చి 10 అవుతుంది. మేము బయలుదేరేసరికి 10 అయ్యేటప్పటికి మేము అక్కడికి వెళ్ళేసరికి చాలా టైం అయింది. నైట్ 12 ఆ టైము. మేము పొద్దున్న లెగిసి కొన్ని కాంపిటీషన్ కూడా బయలుదేరిపాం. ఫస్ట్ వచ్చి నా ఈవెంట్ ఈ లాస్ట్లోని ఉన్నాను కదా, లాస్ట్ నుంచి సెకండ్ చూడండి. ఫస్ట్ వెళ్తాను ఈవెంట్లో ఫస్ట్ వెళ్తున్నాను కదా, అగండి ఫస్ట్ అది నేనంటే సాకేత్ని. దాని తర్వాత మనకి ఇందులో అయితే మెడలేట్ రాలేదు. టైమింగ్ వచ్చి 27 చేసాము. అంటే స్పోర్ట్స్ మీద కొంచెం ఇది ఉన్న వాళ్ళకి తెలుస్తుంది టైమింగ్ గట్ట. అంటే తెలియచ్చు, తెలియపోవచ్చు. దాని తర్వాత వచ్చి దీనికి మెడలేట్ రాలేదు. నెక్స్ట్ ఈవెంట్ వచ్చి ఇదిగోండి ఈ చివరికి సేమ్ బ్లాక్. ఇందాక ఏ బ్లాక్ అయితే ఇప్పుడు అదే బ్లాక్. ఇందులో అయితే మనకు సిల్వర్ వచ్చింది. అంటే ఫస్ట్ వెళ్ళి సిల్వర్ రావడం ఏంటి అని మీరు అడుగుతారు. అంటే ఇందులో హీట్స్ ఉంటాయి, అంటే బ్యాచ్ 1, బ్యాచ్ 2, బ్యాచ్ 3 అంటే అలా ఎన్ని మంది వస్తే అన్ని బ్యాచెస్ ఉంటాయి. ఆ బ్యాచెస్లోని
టైమింగ్ ఉంటుంది. ఫస్ట్ వెళ్ళే వాళ్ళకి ఫస్ట్ బ్యాచ్లో టైమింగ్ వాళ్ళకి, సెకండ్ బ్యాచ్ టైమింగ్ వాళ్ళకి, ఇవన్నీ డివైడ్ చేయగా అందులోని బెస్ట్ 3 టైమింగ్స్కి గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ ఇస్తారు. అది జరుగుతుంది ఈ ఈవెంట్. నేను ఫస్ట్ అయితే ఈ హీట్లో ఫస్ట్ వెళ్ళాను. ఓవరాల్ అయితే సెకండ్ వచ్చింది, అంటే సిల్వర్ మెడల్ వచ్చింది. ఇందులోనైతే ఫ్రీ స్టైల్ నాకైతే గోగుల్స్ లేవు, అంటే స్విమ్మింగ్ పెట్టుకుంటాం కదా, దానివల్ల ఆ స్ట్రోకు బ్రాంజ్ వచ్చింది. నెక్స్ట్ వచ్చి ఈవెంట్ అయిపోయింది, మెడల్ సెరమనీ అయిపోయింది. మెడల్ సెరమనీ ఎందుకు తీయలేదంటే నాకు మెడల్ వచ్చిందా రాలేదా అప్పటికే డౌట్, కానీ అనుకోకుండా మెడల్ వచ్చింది. మన ధనుంజయ్కి అయితే జస్ట్ మిస్లోని బ్రాంజ్ పోయింది, 4th ప్లేస్ వచ్చింది. ఇంకొన్ని మన మెడల్స్ సిల్వర్, ఒక బ్రాంజ్. సీనియర్స్లో కొడతాను అనుకోలేదు, కానీ అనుకోకుండా వచ్చింది. మనకైతే ఇప్పుడు టైం వచ్చి 11:30 ఆ టైం అవుతుంది. మనమైతే బస్ కోసం వెయిట్ చేస్తున్నాం, అంటే విజయవాడ వెళ్ళిన బస్ కోసం వెయిటింగ్. లాస్ట్ 12తోనైతే బస్సులు రావని సార్, ఇంకా లాస్ట్ 3 బస్సులు ఉన్నాయి. 3 బస్సులు కూడా చూసిన తర్వాత అప్పుడు ఆలోచించుకోవాలి. నాకు రెస్ట్ అస్సలు లేదు, ఫుల్ నీరసంగా ఉన్నాము మొత్తం టీం అంతా, మేము ముగ్గురం. నెక్స్ట్ వచ్చి అక్కడ బస్సు లేదు, దొరకలేదు. వెంటనే మేము అక్కడి నుంచి ర్యాపిడో చూసుకొని రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ వెయిట్ చేసి ఇవన్నీ చేసేసరికి టైం వచ్చి 12 ఆ టైం అయిపోతుంది. చూడండి టైం చూపెడతాను ఇప్పుడు. టైం వచ్చి 12:14 అయింది. ఆ టైంకి మేము ఇంకొక 1.5 hour 2 hours దగ్గర ఇంకా వెయిట్ చేయాలి అక్కడే. 1.5 hour 2 hours వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత మనమైతే జనరల్ టికెట్ తీసి ఎక్కిపోయాం. మనకైతే సీట్లు లేవు ప్రస్తుతానికి, అలాగా బాత్రూమ్స్ పక్కనే కూర్చోపోయాము, తప్పదు మరి. దిగాము, నైట్ దిగి మరి వీడియో తీయడానికి కావాలా, పూర్తి రెస్ట్ తీసుకొని ఈవెంట్స్ కూడా అయిపోయాయనేసి మనం దర్శనానికి అయితే వెళ్ళాము, విజయవాడ దర్శనానికి. ఎక్కడితోనైతే వీడియో అయిపోతుంది. దర్శనం వీడియో ఇంకోటి పెట్టాను, మీరు అది చూడండి, నా ఛానల్లో ఉంటుంది. ఆల్రెడీ పెట్టేశాను, వీడియో పెట్టేసరికి కొంచెం